హలో ఎవరీవన్, నేను జాకిర్ హుస్సేన్. ఈ రోజు మనం బాలాపూర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా గణేష్ అయితే ఎన్నో అవతారాలతో ఇప్పటి వరకు అయితే ఇచ్చారు. సో ఈసారి మనం చూసుకుంటే సెటప్ మొత్తం కూడా సువర్ణగిరి సెటప్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుందనే చెప్పాలి. లోపల మొత్తం చూసుకుంటే సో నిజంగా సువర్ణగిరిలో ఏ విధంగా అయితే ఉంటుందో సో ఇక్కడ కూడా అదే టైప్ లో అయితే కనిపిస్తుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి అయితే చూద్దాం. లోపల మనకి ఎంట్రన్స్ చూసుకోండి. సో ఎంట్రన్స్ లోనే చూసుకుంటే మనకి విష్ణు అవతారం, అట్లానే లక్ష్మి. సో విష్ణు గారు అక్కడ సేద తీరుతున్నట్టు, పక్కనే లక్ష్మి గారు ఆయనకి సేవలు అందిస్తూ కూడా మనకి అయితే పక్కనే కనిపిస్తున్నారు. సో బాలాపూర్ సువర్ణగిరి, సో చూస్తున్నారు కదా సువర్ణగిరి మామూలుగా టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సో అదే టైప్ లో ఇక్కడ సెటప్ వేయటం అయితే జరిగింది. సో ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళిపోయి చూసేద్దాము ఎట్లా ఉంది ఏంటి అనేది. నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. సో ఈసారి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా సో సౌకర్యాలు కూడా చాలా మంచిగా అరేంజ్మెంట్స్ చేశారనే చెప్పాలి. చూసుకోవచ్చు మనం బాలాపూర్ గణేష్ నిజంగా ఎప్పట్లాగే ఈసారి కూడా చాలా అద్భుతంగా అయితే అభిమానులకు చాలా దర్శనం ఇస్తున్నారు. సో ఒకసారి ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ కావచ్చు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, హాయ్. నమస్తే అండి. ఎట్లా ఉందండి మామూలుగా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా సో పబ్లిక్ చూసుకుంటే ఫుల్ క్రౌడ్ అయితే కనిపిస్తుంది, అంటే పక్క ఊర్ల నుంచి కూడా రావడం జరుగుతుంది. సో ఎట్లా ఉంది ఇది? ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తులు పెరుగుతూనే వస్తున్నారండి. ఈ సంవత్సరం ఇంకా మా డెకరేషన్ వచ్చేసి స్వర్ణగిరి డెకరేషన్ ఉంది కాబట్టి చాలా అట్రాక్టివ్ కూడా వచ్చింది. ఇది ఆకర్షణీయంగా ఉంది కాబట్టి ఈసారి ఇంకా భక్తులు చాలా మంది పెరిగారు. ఈ సంవత్సరం ప్రతిరోజు మేము 50 నుంచి 60 వేలు దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. ఎందుకని ఈసారి స్వర్ణగిరిని చూస్ చేసుకోవడం జరిగింది సార్? అదే కాకుండా స్వర్ణగిరి అంటే ప్రతి సంవత్సరము మేము కేదార్నాథ్ చేసాము, అయ్యప్ప స్వామి టెంపుల్ చేసాము. ప్రతి సంవత్సరం వైవిధ్యభరితంగా ఉండాలని చెప్పేసి మేము డిఫరెంట్ గా చూస్ చేసుకుంటున్నాం. ఈసారి స్వర్ణగిరి చూస్ చేసుకున్నాం మేము ఈసారి. సో ఈసారి మనం చూసుకుంటే సో చెవులు ఆడించడం సో అట్లా ఉందన్నమాట. సో ఎంత ఫీట్ సార్ మామూలుగా ఈ గణేష్ ని మామూలుగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది మేము ధూల్పేట నుంచి తీసుకొస్తున్నాం అండి. ఇది ప్రతి సంవత్సరం అదే ఒకటే కళాకారం దగ్గర తీసుకురావడం జరుగుతుంది. అంటే పోయినసారి కళ్ళు కదిలిచ్చినట్టుగా ఉంది, ఈసారి చెవులు ఊపుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లా ఉంది సార్ మామూలుగా ఇప్పుడు బాలాపూర్ అంటేనే మనకి ఇప్పుడు అంటే గణేష్ ఇక్కడ పెట్టిన కాడ నుంచే బాలాపూర్ కూడా ఎంత పేరు వచ్చిందని విన్నాం, ఏం చెప్తారు? యాక్చువల్లీ లడ్డూతోనే అండి. అది 1994లో 450 రూపాయలు మొదలుకొని గత సంవత్సరం 30 లక్షల 1 రూపాయి ఎప్పుడు కూడా తగ్గింది లేదు కాబట్టి దానివల్లనే దీనికి మా ఊరికి కూడా ఈ బాలాపూర్ అనే ఊరికి కూడా లడ్డు బాలాపూర్ అనే పేరు కూడా ఈ వినాయకుని వల్ల మాకు కలిగిందని మేము అనుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ కొంచెం స్పెషల్ ఉంటుంది కదా. అవునండి. ఈసారి ఎందుకని ఇదే చూస్ చేస్తున్నారు? మేము ఒకే కళాకారం దగ్గర గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒకటే కళాకారం దగ్గర తీసుకొని రావడం జరుగుతుంది. ఆయన మా కోసం అని చెప్పేసి ఈ విధంగా తయారు చేస్తుంటాడు ప్రతి సంవత్సరం. సో అదే విధంగా ఈ సంవత్సరం కూడా అతని దగ్గరనే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ సెట్ కి సంబంధించిన కళాకారులు కావచ్చు, సో వీళ్ళందరికీ మామూలుగా ఎంతమంది పట్టింది సార్? మామూలుగా ఎన్ని రోజులు పట్టింది ఈ అరేంజ్మెంట్స్ కి? ఒక 200 మంది ప్రతిరోజు పని చేస్తుంటే కనుక ఒక 15 రోజుల పాటు దీనికి కష్టపడ్డారు కళాకారులు. సుధాకర్ రెడ్డి అని చెప్పేసి మాకు దానికి వాళ్ళ హెడ్. ఆయన ప్రతి సంవత్సరం కూడా వైవిధ్యభరితంగా సేమ్ కాకుండా డిఫరెంట్ గా మాకు సెట్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ గా లడ్డు గురించి వస్తే సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే 30 lakhs వరకు వెళ్ళింది. సో ఈ ఇయర్ ఎంత వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? అది మేము చెప్పలేమండి, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా ఆప్షన్ లో పాల్గొనాలంటే 30 లక్షల రూపాయలు కట్టే పాల్గొంటారు కాబట్టి దానికన్నా 1 లక్ష 2 లక్షలు 3 లక్షల పైన పెరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా ఇది తగిన దాఖలాలు లేవు కాబట్టి ఇది ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుందని అనుకుంటున్నాం. ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మామూలుగా పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు, పక్క ఊర్లో నుంచి ఇంతమంది వస్తున్నారు, సో క్రెడిట్ అంతా ఏం చెప్తారు అసలు మామూలుగా? ఇదంతా ఇక్కడ ఉన్న మహిమ అండి. ఖచ్చితంగా ఇక్కడ మహిమ లేని ఇంతలా జరగదు. ఇక్కడ ఉన్న మా వాలంటీర్స్ కానీ ఉత్సవ సమితి మెంబర్స్ కానీ అందరూ కూడా 11 రోజులు చాలా కష్టపడి ఎంతో భక్తితో ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు కూడా ఈ ప్లేస్ లో మహత్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వస్తున్నారని మేము అనుకుంటున్నాం. మామూలుగా ఎన్ని రోజులు పూజలు ఎందుకుంటుంటారు సార్ ఇక్కడ? మామూలుగా ఎప్పుడు సరే అండి, అంటే వినాయక చవితి నుంచి 11 రోజుల పాటు ఇక్కడ పూజలు అందుకుంటారు. 11 days ఎర్లీ మార్నింగ్ 6వ తారీఖున 5 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నిమజ్జనం ఎక్కడ చేస్తారు?
హుస్సేన్ సాగర్ ఎప్పుడైనా ఎప్పుడు కాదు, గత ప్రధాన ఊరేగింపు ఎప్పటి నుంచి ఇక్కడ నుంచే మొదలవుతుంది, హైదరాబాద్ ప్రధాన ఊరేగింపు కాబట్టి ఇది ఇది గత 40 ఏళ్ళ నుంచి ఇదే విధంగా సాగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అక్కడే. జై బలో గణేష్ భగవాన్ కి జై. భక్తులు ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, హాయ్. హాయ్. ఏంటి దర్శనం అయిందా? దర్శనం అయిపోయింది. ఎలా ఉంది లోపల మామూలుగా అరేంజ్మెంట్స్? చాలా బాగుంది. ఎలా ఉంది గణేష్ మామూలుగా చూడడానికి? చాలా బాగుంది. ఎప్పట్లానే బాగా అనిపిస్తున్నారు. దర్శనం కూడా తొందరనే అయిపోయింది. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మామూలుగా? ఫస్ట్ టైం ఇయర్ వచ్చాం. చాలా బాగుంది. ఓకే, ఎట్లా అంటే బాలాపూర్ గణేష్ అంటే చాలా ఫేమస్ కావచ్చు. సో అక్కడ అరేంజ్మెంట్స్ మామూలుగా ఎంత ఫేమ్ అయిందో మనందరికి తెలుసు. అట్లా అనుకునే వచ్చారా లేదు? అవును. ఎట్లా ఉంటుంది ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తుంటారు గణేష్ కి? ఎవ్రీ ఇయర్ ఒక సెటప్ వేస్తారు. ఈసారి స్వర్ణగిరి సెటప్ వేస్తారు. చాలా బాగుంది. ఓకే, సెటప్ అంతా ఎట్లుంది లోపల arrangement? చాలా బాగుంది. ఓకే, గణేష్ గురించి మీ వాట్ ఏం చెప్తారు? గణేష్ గురించి అంటే చాలా బాగుంది. దర్శనం చేసుకున్నాం, పీస్ఫుల్ గా అనిపించింది చూడగానే. మామూలుగా మీ దగ్గర కావచ్చు అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉంటాయి? 9 days గణేష్ ఉత్సవాలు మామూలు చేస్తుంటారు కదా, సో ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారా? చేసుకుంటాం. జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ. హలో బ్రదర్, హాయ్. హాయ్ బ్రో. ఏంటి చాలా యాక్టివ్ గా అనిపిస్తున్నారు? అంటే ఏంటి మామూలుగా వినాయకుని చూడడానికి వచ్చారు, దర్శనం చేసుకోవడానికి? ఈసారి స్పెషల్ గా ఉందని స్వర్ణగిరి టైప్ అని చూసి చూద్దామని వచ్చినాం. ఈ కాలేజ్ నుంచి వచ్చినాం. ప్రతి ఇయర్ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఈసారి స్వర్ణగిరి లాస్ట్ టైం హనుమాన్ మందిర్ రామ్ మందిర్ ఉండే, కానీ ఈసారి కొంచెం స్పెషల్ గా ఉంది వ్యూ చూడడానికి. ఎట్లా ఉంటాయి బ్రదర్? అంటే గణేష్ ఫెస్టివల్ అంటేనే యూత్ కి నిజంగా చాలా ఇష్టమైన ఫెస్టివల్. ఎలా ఉన్నాయి మరి 9 days? ఇప్పుడు మేము కాలేజ్ హాఫ్ డే వచ్చి మరీ చూడనికి వచ్చినాం కాలేజ్ కి, గణేష్ చూడనికి. కానీ బాగుంది. ప్రతి ఇయర్ ఫస్ట్ డే వస్తాం, కానీ ఇలా కాలేజ్ లేట్ ఉందని హాఫ్ డే వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు మామూలుగా? మేము ఇప్పుడు భారత్ కాలేజ్ నుంచి ఇబ్రహీంపట్నం. ఏంటి ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారు ఇక్కడికి? కాలేజ్ బంక్ కొట్టి మరి వచ్చినాం. కాలేజ్ బంక్ కొట్టి మరీ వచ్చారు. ఎట్లా ఉంది మరి ఇక్కడ? సరే, అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు కదా. చాలా బాగుంది. చూడడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు. డెకరేషన్ కానీ లైటింగ్ సెట్టింగ్ కానీ చాలా బాగుంది. ఇంకా నైట్ వస్తే ఇంకా బాగుంటది అనిపిస్తుంది. పక్క నైట్ కూడా వస్తాం. సో మామూలుగా ఎవ్రీ ఇయర్ గణేష్ ఫెస్టివల్ అంటే నిజంగా యూత్ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో మామూలుగా మీరు ఎలా ఏం చేస్తూ ఉంటారు? మేము నార్మల్ గానే ఇప్పుడు గణేష్ ని తెచ్చుకొని ఒక లడ్డు హరాస్ అన్నదానం అన్నట్టు చేస్తాం. కానీ ఇది ఇప్పుడు బాలాపూర్ గణేష్ అనేది ఒక పేరు ఉందని కాబట్టి చూడనీకి వచ్చినాం ఎట్లా ఉందని. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక భక్తుల విషయానికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా పక్క ఊర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా రావటం జరుగుతుంది. ఒకసారి మాట్లాడి చూద్దాం. ప్రస్తుతం మనతోటి కొంతమంది ఉన్నారు. హలో అండి, హాయ్. హాయ్ అండి, నమస్కారం. సో ఎక్కడి నుంచి వచ్చారు? బడంగపేట నుండి వచ్చాను. బడంగపేట నుంచి. సో మీరన్నా? నేను బాలాపూర్ ఓన్ ప్రాపర్. నేను బడంగపేట మున్సిపాలిటీ స్టాఫ్ అంతా మేము. ఓకే, ఎట్లా ఉన్నాయండి ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు? సో మనం చూసుకుంటే సెట్ కూడా ఒక టెంపుల్ కి వచ్చిన వైబే కనిపిస్తుంది. ఎలా ఉంది లోపల అంతా ఈసారి? చాలా బాగుంది. రియాలిటిక్ టెంపుల్లోనే ఉన్నట్టు చాలా బాగా చూడడానికి. వీళ్ళ అరేంజ్మెంట్స్ కూడా చాలా సౌకర్యంగా ఉన్నాయి. పబ్లిక్ అందరికి ఎంతో సంతోషంగా ఉంది బాలాపూర్ గణేశుని దర్శనం చేసుకోవడం. మా అందరికి గుడిలోనే ఉన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే పక్క ఊర్ల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కదా. సో మీరు ఇదే ఊరు అన్నారు కదా. సో యాక్చువల్లీ బాలాపూర్ కి అంటే ఇంత పేరు రావడానికి సో ఇక్కడ పెట్టి వినాయకుడే అన్న పేరు కూడా ఒకటి వచ్చింది. సో ఎంతవరకు నిజం అంటారు? గత 1993-94 నుంచి మా బాలాపూర్ గ్రామంలో ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే అద్భుతమైనటువంటి మా బాలాపూర్ గ్రామంలో వినాయకుని పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ వచ్చే చందాలు కానీ ఇక్కడ వచ్చే భక్తులు కానీ గణేశుని భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజిస్తారు. పొద్దున 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 9 గంటల 10 గంటల వరకు కూడా ఇక్కడ వేలంపాట జరుగుతుంది. అయితే సేమ్ టైంలో ఇక్కడ వచ్చే ఫండ్ని మా బాలాపూర్ గ్రామ అభివృద్ధికే కేటాయించడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి తప్పిదాలు కానీ ఎటువంటి గొడవలు కానీ ఏం కూడా జరగవండి. చాలా భక్తితోనే పూజిస్తాము. సాయంత్రం ఎగ్జాక్ట్లీ 7:30, 8 o'clock ఇక్కడ భజన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మా బాలాపూర్ గ్రామంలో భజన చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇక్కడ కమ్సే కమ్ ఒక 10 members వరకు సింగర్స్ ఉంటారు. చాలా అద్భుతమైన పాటలు పాడతారు.
ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ సెట్ వేయడము టెంపుల్ ఆకారంలో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. రెగ్యులర్ గా అంటే అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారని విన్నాం. సో అంటే ఎంత మంది వచ్చినా కూడా అంత మందికి పెడతారని కూడా విన్నాం. లేదు సార్, ఇక్కడ రెగ్యులర్ గా అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. పోయే రోజు మాత్రం 100% ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. లక్షల్లో 1 o'clock వరకు ఇక్కడ లక్షల్లో పబ్లిక్ వస్తారు సార్ ఇక్కడికి. మా వినాయకుడిని దర్శనం చేసుకుంటారు, కన్నుల పండుగతోని ఇక్కడ వీక్షిస్తారు వాళ్ళు. కానీ అద్భుతంగా ఇక్కడ మంచి మహిమగలది సార్ మాకు, ఎందుకంటే అద్భుతమైనటువంటి మా బాలాపూర్ గణేశుడు ఇవాళ ఎక్కడో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు గాంచింది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మామూలుగా 30 lakhs వరకు వెళ్ళింది కదా సార్ లడ్డు. సో ఈ ఇయర్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి ఇంకొక 5 lakhs వరకు 35 లక్షల వరకు పోయే అవకాశం ఉంది సార్ ఇవాళ. ఎందుకంటే మా బాలాపూర్ గ్రామంలో మా విలేజర్స్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బయట వాళ్ళు వస్తే మాత్రం 100% అదే రోజు అమౌంట్ ఇచ్చేయాలి. కాబట్టి ఆ రూల్ ఇక్కడ పెట్టడం జరిగింది సార్. ఎవరైనా సరే బాలాపూర్ లడ్డుకి ప్రత్యేకత ఎక్కువ అంటారు. కాబట్టి 9 నవరాత్రులు పూజ చేసుకొని ఆ లడ్డు ఆ రోజు వేలంపాట వేయడం జరుగుతుంది సార్. లడ్డు మామూలుగా ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్ మామూలుగా? ఇక్కడ రెగ్యులర్ గా ఎవరైతే వాళ్ళు ఇస్తారో అతను ఇక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది సార్. ఆయన వెండిపల్లెంలో ఇక్కడ ప్రతి సంవత్సరము ఆయన పెట్టడం జరుగుతుంది. ఆయన వచ్చే కాలంలో కూడా ఆయన బంగారు పల్లెంతో లడ్డు ప్రసాదం పెట్టాలనే ఆశతోని ఆయన చేసుకుంటారు సార్. అన్ని ఫుడ్స్ వాళ్ళు ఇక్కడ లడ్డు డొనేట్ చేస్తారు సార్ ఇక్కడ. అట్లా ఇప్పుడు చూసుకున్న బాలాపూర్ గణేష్ అంటేనే చాలా స్పెషల్ అంత చాలా మన ఓవరాల్ ఇండియాలోనే చాలా మంది చూస్తుంటారు బాలాపూర్ గణేష్ అంటే. సో ఈ గణేష్ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ మామూలుగా? దూల్పేట్ సార్, దూల్పేట్ నుంచే మనకు 2,65,000కు మన పన్నాల పర్వతాల రెడ్డి గారు అని ఆయన ప్రతి సంవత్సరము వినాయకుడిని ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మా బాలాపూర్ గ్రామంలో అందరం ఒక యూనిటీతోని మా వినాయకుడిని పూజించడము, భజన చేయడము, ఊరేగించడము, ట్యాంక్ బండ్ వరకు తీసుకెళ్లి నిమజ్జనం చేయడం కూడా మా విలేజర్స్ అంతా కలిసికట్టుగా చేయడం జరుగుతుంది సార్ ఇది. కాబట్టి ఆయన ఆశీస్సులతోనే మా బాలాపూర్ గ్రామంలో అందరం చల్లగా సంతోషంగా ఆనందంగా కులాలకు అతీతంగా మేము ఇవాళ మా బాలాపూర్ గ్రామంలో ఈ పండగ వాతావరణం నెలకొంది, పండగ జరుపుకుంటున్నాము. కాబట్టి మీ ఛానల్ ద్వారా నేను ఒకటే మా బాలాపూర్ గ్రామంలో అందరం సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. హలో అండి, హాయ్ నమస్కారం. హాయ్ నమస్తే అండి. ఎట్లా ఉందండి మామూలుగా లోపలంతా ఈసారి? చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఒక కొత్త రకం సెట్టింగ్. పోయిన సంవత్సరం అయోధ్య మందిరం, ఈసారి స్వర్ణగిరి. ఎప్పుడెప్పుడు చూడాలని అనుకున్నాం, ఈ రోజు వచ్చినాము. చాలా బాగుంది. బాలాపూర్ స్వర్ణగిరి అని పేరు కూడా ఒక అట్లా మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషం. అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారండి? ఎవ్రీ ఇయర్ వస్తాం, మాకు దగ్గర ఎవ్రీ ఇయర్ వస్తామండి. వెరైటీ ఉంటది అన్నట్టు ఇక్కడ, వెరైటీ మోడల్ చేయడం అన్నట్టు కొత్తగా మనకు చూపించడానికి వాళ్ళు మంచి అవకాశం చేసిరు. Setting ఉండడం వల్ల కొంత భక్తులకు రావాలన్న ఆకాంక్ష ఎక్కువ ఉన్నట్టు. కోరిక. ఇక్కడ విష్ణు అవతారం కావచ్చు. సో చాలా బాగుంది. సేమ్ స్వర్ణగిరి ఉన్నట్టు చాలా బాగుందండి. ఉందండి. సేమ్ చూడలేని వాళ్ళు చూస్తే అదే అనుకుంటారు, సేమ్ ఒకటే. చూడలేని వాళ్ళు కూడా ఇది చూడొచ్చు, ఇక్కడ చూస్తే అక్కడ చూసినట్టు తృప్తి ఉంటది కదా. చాలా కానీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇక్కడ లడ్డు హైలైట్. సో 30 lakhs వరకు అయిందనమాట పాట. సో ఈ ఇయర్ కూడా ఎంత వచ్చు అనుకుంటున్నారు? ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటదండి. ఎందుకంటే దాని పాపులారిటీ లడ్డు కొనడం వల్ల మంచి జరుగుతుందని. ఖైరతాబాద్ వినాయకుడు, ఇక్కడ లడ్డు ఫేమస్ కాబట్టి లడ్డుకు ప్రతిసారి భక్తులకు ఏంటండి మామూలుగా అంత దూరం నుంచి ఇక్కడికే వచ్చి ఇక్కడ బాలాపూర్ అంటే ఇక్కడే రావడానికి ఏంటి స్పెషల్? అంటే ఇక్కడ దేవుని మహిమ ఉండి అట్లా భక్తులను రప్పించుకుంటుండని మా ఉద్దేశం. అంతే. అంటే ఈ ప్రదేశానికున్న మహిమ అట్లా. సో ఎస్, చూస్తున్నారు కదా లోపల మనకి చూసుకుంటే సెటప్. సో విష్ణు అవతారం, అట్లానే లక్ష్మి విష్ణు గారు చాలా అక్కడ సేద తిరుగుతున్నట్లుగా కూడా. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వేరేలా. సో ఈ ఇయర్ చూసుకుంటే కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేశారనే చెప్పాలి. లోపల కూడా మనం చూసుకుంటే మొత్తం ఒక టెంపుల్కి వచ్చిన మొత్తం టెంపుల్కి అయితే ఎలా వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అట్లా అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. సో ఒకసారి చూద్దాం, ఇక్కడ అడిగి చూద్దాం. హలో బ్రదర్, చెప్పండి. ఏంటి మాల్ చూడడానికి వచ్చారా? చూడడానికి ఎలా ఉంది లోపల? బాగుంది. స్వర్ణగిరి టైప్ బాగుంది. ఇక వినాయకుడు ఈ సంవత్సరం చేంజ్ చేశారు అయితే. ఓకే. అవును.
ఎవ్రీ ఇయర్ వస్తుంటావా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. మా తుక్కు కూడా మున్సిపాలిటీ. తుక్కి కూడా ఏంటి అక్కడ నుంచి వచ్చారా? అక్కడ నుంచి చూడడానికి వచ్చినాం ఇక్కడ. ఎందుకని అంటే అక్కడ నుంచి రావడానికి? ఇక వినాయకుని మండపం డెకరేషన్ బాగుంటది అని చెప్పి దీన్ని చూడడానికి ప్రతి సంవత్సరం ఇక్కడనే వచ్చేస్తుంటాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎలా ఉండే బ్రదర్ ఎవ్రీ ఇయర్ అంటే ఈ ఇయర్ కూడా ఉత్సవాలు అంటే మనకి 9 days జరుగుతూ ఉంటాయి కదా, సో ఎట్లా జరుగుతుంది? బాగా జరుగుతుంది ఇక్కడ. పబ్లిక్ కూడా విపరీతంగా చాలా మంది వస్తుంటారు ఇక్కడ. పొద్దున నుంచి సాయంత్రం వరకు అమ్మవారి పూజ వరకు వస్తూనే ఉంటారు. జై బోలో గణేష్ మహారాజకి. హలో అండి, హాయ్, నమస్కారం. నమస్కారం. నా పేరు శంకర్. నేను కవాడిగూడ నుంచి వచ్చాను. గత దశాబ్దం నుంచి బాలాపూర్ వినాయకుడిని తప్పనిసరిగా దర్శించుకోవడం నా కర్తవ్యంగా భావిస్తూ ఎప్పుడు రష్ లేని టైంలో వచ్చి మధ్యాహ్నం సమయంలో దర్శించుకుంటాం. ఎట్లా ఉందండి అంటే ఎవ్రీ ఇయర్? అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఐడియా చాలా బాగుంది. విష్ణుమూర్తి విగ్రహం అయినటువంటి వెంకటేశ్వర స్వామి, తర్వాత పార్వతీ తనయుడు అయినటువంటి గజాననుడు 2 చోట్ల స్వర్ణగిరి ఆకారంలో చేయడం అద్భుతం, మహా అద్భుతం. స్వర్ణగిరి కూడా స్వర్ణగిరిలో ఎలా ఉందో యథాతథంగా అదే మందిరాన్ని ఇక్కడ ఉంచడం నిజంగా భక్తులకి కన్నుల పండుగగా ఉంది. అశేష జనం మధ్యలో గణనాథుడు విశేష పూజలు అందుకోవడం, బాలాపూర్ అనే ఈ పవిత్ర స్థానం ధన్యమైపోయిందని నా అభిప్రాయం. చాలా చక్కగా క్యూ లైన్ పాటిస్తూ శుభ్రంగా పరిశుభ్రతతో ఉన్న ఈ వినాయక మండపం చూడడం నాకు అద్భుతంగా ఉంది. వినాయకుడు చెవులు ఆడించడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియగా భావిస్తున్నా. గణనాథుడు సాక్షాత్కారంగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. ఎవ్రీ ఇయర్ మామూలుగా ఎప్పటి నుంచి వస్తున్నారండి మామూలుగా మీరు ఇక్కడ? నేను దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వస్తాను. నేను వస్తాను. ఖైరతాబాద్ వినాయకుడు కూడా నా చిన్నతనం నుంచే వస్తాను, ఇక్కడికే వస్తాను. నాకు కొంచెం లేట్గా తెలిసింది ఈ ఏరియా. మేము చాలా అటు చైతన్యపురి వైపు ఉంటాం కాబట్టి ఒక 15 సంవత్సరాల దాదాపు నుంచి వస్తాను. వీళ్ళు చేసే సేవ, వీళ్ళు చేసే కార్యక్రమాలు, ప్రసాదాలు, ఏర్పాట్లు బహు సుందరంగా ఉండడమే కాకుండా నా 70 ఏళ్ళ నాలాంటి సీనియర్ సిటిజన్లకు కూడా ప్రత్యేకంగా చూడడం విశేషం. సో అరేంజ్మెంట్స్ కూడా మనం చూసుకుంటే చాలా చక్కగా బాగా అరేంజ్ చేశారు. వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా విశేషమైనటువంటి క్యూ లైన్లలాగా తోపుడు లేకుండా విశాలంగా భగవంతుని చూసుకోవడానికి, వెంకటేశ్వర స్వామిని చూసుకోవడానికి కూడా అద్భుత అవకాశం కల్పించారు. నా ఉద్దేశం చాలా వండర్ఫుల్ గా ఫెసిలిటీస్ ఉన్నాయని నేను భావిస్తాను. ఇంతకన్నా ఎక్కువ చేయలేము, ఎందుకంటే లక్షల్లో వస్తారు కాబట్టి. తిరుపతిలో 1,00,000 మంది వస్తే ఇటువంటి ఏరియాస్కి కొన్ని 10 లక్షలకి ఎక్కువ 15-16 లక్షల మంది కూడా దర్శనం చేసుకోవడం మనం చూస్తాం కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ బాలాపూర్ ఇస్ ద బెస్ట్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హలో అండి, హాయ్. హాయ్ అండి. ఎలా ఉందండి మామూలుగా లోపలంతా? సో ఈసారి మనం చూసుకుంటే స్వర్ణగిరి ఎలా ఉంది సెటప్ గా వచ్చేదంతా? సేమ్ స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉన్నదో ఇక్కడ సెటప్ మొత్తం అలానే ఉందండి. నాకైతే చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఏమో మన అయోధ్య సెటప్ ఉండే, ఈసారి ఏమో స్వర్ణగిరి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం సెటప్ వేస్తారో అని చెప్పేసి నాకైతే ఆశగా ఉంది. మామూలుగా ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఇక్కడికి? అయ్యో, నేను ప్రతి ఇయర్ వస్తూ ఉంటాను. ఇక్కడ 5 years నుంచి అయితే వస్తున్నాను. లోపల అయితే ఇంకా చాలా మంచిగా ఉంది. మనము మన బుజ్జి గణపతికి అయితే చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోతలేవు, అలా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? నేనైతే ఇక్కడ మన ఎల్బీ నగర్ టీకేఆర్ కమ్మా నుంచి వచ్చాను. మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ అని చూసుకుంటే మనం కొంచెం స్పెషల్ గా బాలాపూర్ అంటేనే మనకి గణేష్ తోనే కూడా ఆ ఊరికి కూడా ఎంత పేరు వచ్చిందనే చెప్పాలి. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నిజంగా? ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. మన గణేష్ కన్నా ఎక్కువ ఇక్కడైతే ఫేమస్ లడ్డు. లాస్ట్ ఇయర్ అయితే ఇది 30 లక్షల 1,000కి అయితే పోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ మరి ఇప్పుడు ఎన్ని లక్షలకి పోతుంది ఆ లడ్డు అన్నట్టు మేమందరం అయితే వెయిట్ చేస్తున్నాము. గణేష్ ఉత్సవాలు అంటేనే మన అందరం చూసుకుంటే ఇండియా ఒక పెద్ద ఫెస్టివల్ లాగా చేసుకుంటాం. ఎలా ఉన్నదండి? నిన్నే కదా ఫెస్టివల్ అయిపోయింది, సో సెలబ్రేషన్స్ అన్ని ఎలా? సెలబ్రేషన్ అయితే ఇంకా ఏడ చూసినా మన గల్లీకి ఇంకా మన బుజ్జి గణపతి అయితే ఉన్నాడు. ఇంకా మంచిగా అనిపిస్తుంది ఏడ చూసినా. ఇప్పుడు 9 రోజులు అయితే మొత్తం హడావుడితోనైతే ఉంటది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో హలో తమ్ముడు, నమస్తే.
హలో అన్న హాయ్ ఏంటి మామూలుగా గణేష్ చూడడానికి వచ్చారా? ఏ క్లాస్ చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎట్లా ఉంది మరి, చూసి వచ్చారా లోపల? ఇప్పుడే పోతున్నాం ఇప్పుడు. ఇప్పుడే పోతున్నారా? ఎవ్రీ ఇయర్ వస్తారా? వస్తాం. ఎట్లా ఉంది మామూలుగా మరి ఈసారి ఇక్కడ? సెటప్ మంచిగా ఉంది అన్న సెటప్ మంచిగా ఉంది. సెటప్ మంచిగా ఉందా? స్వర్ణగిరి టైప్ ఉంది. స్వర్ణగిరి టైప్. సో ఎట్లా ఉంది మామూలుగా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంతా? కాలేజ్ నుంచి ఏ కాలేజ్? వాగ్దేవి బాలాపూర్. ఇక్కడేనా, పక్కనేనా? బాలాపూర్. బాలాపూర్. సో ఎట్లా ఉంది మరి మీ బాలాపూర్ లో? నిజంగా ఈ గణేష్ పెట్టిన తర్వాతే బాలాపూర్కి ఇంత పెద్ద పేరు వచ్చిందని చెప్తున్నారు, ఏం చెప్తారు మరి? మంచిగానే ఉంది. స్వర్ణగిరి చేసిరి సార్. ఎట్లా ఉంది ఇట్లానే బాలాపూర్కి గణేష్? మంచిగా ఉంది గణేష్. ఇట్లానే ఎవ్రీ సారి చేస్తే మంచిగా ఉంటది. లాస్ట్ ఇయర్ 30 lakhs పోయింది కదా లడ్డు, మరి ఈసారి ఎంత పోతుంది అనుకుంటున్నారు? ఈసారి 30-50 అనుకుంటున్నా. 50. ఏం చెప్తారా? ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు కూడా? ఎవ్రీ ఇయర్. ఇక్కడేనా అంతా? అవును సార్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.